మావ నీ దగ్గర 3500 ఉన్నాయా? అయితే పద గుజరాత్ లో ఉన్న సోమనాథ్ జ్యోతిర్లింగం అలాగే పక్కన ఉన్న కొన్ని ప్లేసెస్ దర్శనం చేసుకుని వద్దాం. ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుండి రాజ్కోట్ చేరుకోండి మావ. ట్రైన్ లో స్లీపర్ క్లాస్ టికెట్ 720 రూపాయలు అవుతుంది. జర్నీ టైమ్ 29 అవర్స్ పడుతుంది. మీకు రాజ్కోట్ కి డైరెక్ట్ ట్రైన్ దొరకకపోతే అహ్మదాబాద్ జామ్నగర్ వచ్చి అక్కడ నుండి సోమనాథ్ కి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వేరవల్ జంక్షన్ కి రీచ్ అవ్వండి. వేరవల్ నుండి ఆటోలో సోమనాథ్ చేరుకోండి. సోమనాథ్ లో అకామిడేషన్ కి మెయిన్ టెంపుల్ ఆపోజిట్ లో ఉన్న సోమనాథ్ ట్రస్ట్ లో రూమ్ కానీ డార్మెటరీ కానీ తీసుకోండి. రూమ్ 700 నుండి స్టార్ట్. నాన్ ఏసీ డార్మెటరీ 90 రూపీస్, ఏసీ డార్మెటరీ 200 రూపీస్. ముందుగా సోమనాథేశ్వరుని దర్శనం చేసుకోండి. సోమనాథ్ టెంపుల్ లోకి మొబైల్స్ బ్యాగ్స్ అలౌడ్ లేదు. గేట్ దగ్గరలో ఫ్రీ డిపాజిట్ కౌంటర్స్ ఉంటాయి, అందులో డిపాజిట్ చేసి దర్శనానికి వెళ్ళండి. కేవలం 5 నిమిషాల్లో దర్శనం అయిపోతుంది. దర్శనం అయ్యాక పక్కనే ఉన్న ఓల్డ్ సోమనాథ్ టెంపుల్ ని కూడా దర్శనం చేసుకోండి. సోమనాథ్ టెంపుల్ గేట్ ఆపోజిట్ లో లక్ష్మీనారాయణ టెంపుల్ ఉంటుంది, అది చూసుకొని పక్కనే ఉన్న ఓషన్ వ్యూ వెళ్ళండి. అందమైన సోమనాథ్ బీచ్ ఉంటుంది, అది చూసుకొని కొద్దిగా ముందుకు వెళ్తే మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ కి వస్తారు. ఇక్కడ కాసేపు ఫోటోస్ అవి దిగి ఇంకా రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు సోమనాథ్ నుండి కొద్దిగా డిస్టెన్స్ లో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ చూడడానికి వెళ్దాం. ఆటో వాళ్ళు బస్ వాళ్ళు ఉంటారు. ఆటో వాళ్ళు 400 to 500 మధ్యలో చార్జ్ చేస్తారు. బస్సు వాళ్ళు 50 రూపీస్ తీసుకు. బస్సు రోజులో 3 సార్లు ఉంటుంది, దొరకడం కొద్దిగా కష్టం. మీరు గ్రూప్ గా వెళ్తే ఆటో మాట్లాడుకోండి, సోలోగా వెళ్తే బస్ ప్రిఫర్ చేయండి. బల్కా తీర్థం, బీడ్ బంజన్ మహాదేవ్ టెంపుల్, బాన్ గంగా, త్రివేణి సంఘం, గీతా మందిర్, ఈ ప్లేసెస్ అన్ని చూపిస్తారు ప్యాకేజ్ తీసుకుంటే. అలా నా సోమనాథ్ యాత్రని కంప్లీట్ చేశాను మామ. ఇది కేవలం సోమనాథ్ యాత్ర గురించే. నెక్స్ట్ వీడియోలో ద్వారకా, నాగేశ్వరం గురించి కూడా చెప్తాను.